హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. టమాటో పచ్చడి రుచిగా ఉండాలి. అలాగే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్‌తో ఈజీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఒక కేజీ ఫ్రెష్‌గా ఉన్న పండు టమాటోలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక క్లాత్‌తో తుడుచుకొని ఒక గంట ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి తడేమి లేకుండా. తర్వాత తొడిమె దగ్గర ఆ తెల్లపాటు తీసేసుకొని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని టమాటో ముక్కలన్నీ వేసి హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మెత్తగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ టమాటో అంతా ఉడికేలోపు పక్క స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి చిటపటలాడుతూ దోరగా వేగినాయి కదా, ఇలా వేగితే చాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఒక మిక్సీ జార్లో వేసుకొని. ఆవాలు మెంతులు ఇలా వేపుకోండి, ఎక్కువ వేపితే చేదొస్తుంది. చూడండి ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక 3 చిన్నుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి ఇలా నీట్గా ఒలిచి పెట్టుకోవాలి. పులుపు కోసం చింతపండు తీసుకొని ఇలా పీచు ఏమీ లేకుండా ఒలిచి పెట్టుకోవాలి. కొలత వచ్చేసి మనం గుప్పెడితో పట్టుకుంటే ఒక గుప్పెడైతే సరిపోతుందండి. చూడండి మనకి ఇవన్నీ రెడీ చేసుకునే లోపు టమాటోలు మెత్తగా ఉడికినాయి కదా, ఇప్పుడు చింతపండు కూడా యాడ్ చేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చింతపండు బాగా మెత్తగా అయ్యి ఈ నీరంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి మనకి టమాటో గుజ్జంతా దగ్గరగా అయింది కదా, ఈ టైంలో ఒక స్పూన్ పసుపు, అలాగే మెజరింగ్ కప్తో ఫుల్గా 1 కప్పు కారం, ఇంకా ఇదే కప్తో 3/4 కప్పు దాకా ఉప్పు, ఈ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని చిన్న మంట మీదే ఉంచి ఈ ఉప్పు, కారం, పసుపు ఈ పచ్చడిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడి 2 స్పూన్లు ఫుల్గా వేసుకోండి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద బాగా ఆరనివ్వాలి. ఈ పచ్చడంతా ఆరేలోపు మనము తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అదే కప్పుతో 1.5 కప్పు ఆయిల్ పోసుకోండి. మీకు ఆ కప్పు లేకపోతే కనుక ఇలాంటి చిన్న గ్లాస్తో కొలత తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 5-6 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా వేగనివ్వాలి. మెంతులు మనం పొడి వేసినా కానీ తాలింపులో వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది పంటికి తగులుతూ. చూడండి మనకి తాలింపు ఇలా వేగేటప్పుడే మనం ఒలిచి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు కొంచెం ఉంచి అన్నీ వేసేసేయండి. అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇంగువ ఉంటే ఈ టైంలోనే కొంచెం వేసుకోండి. తాలింపు అంతా రెడీ అయిందండి మనకి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఈలోపు మనకి పచ్చడి బాగా ఆరిపోయింది. ఇది 2 ట్రిప్పులుగా మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ ఒక్కసారి తిప్పితే చాలండి, మరి పేస్ట్ అవసరం లేదు. చూడండి ఇలా పట్టుకుంటే చాలు. ఇది అంతా తాలింపులో వేసేసుకుందాం. రెండో ట్రిప్పు పచ్చడి మిక్సీ వేసేటప్పుడు ఈ చిన్నుల్లిపాయలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని ఇందులో కలిపేసుకోండి. ఈ పచ్చడంతా తాలింపులో వేసుకొని తాలింపు పచ్చడి బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వెంటనే జార్లో పెట్టేసుకోకుండా ఒక గంట పాటు అలా వదిలేసేయండి. సైడ్‌గా మూత పెట్టేసి అలా వదిలేసేయండి. చూడండి ఒక గంట తర్వాత ఈ పచ్చడంతా బాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. మీకు కావాల్సినంత కొంచెం తీసి బయట పెట్టుకొని మిగతా పచ్చడంతా
ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే రంగు, రుచి మారకుండా మీకు చివరి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ టమాటో పచ్చడితో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బావుందండి. సీరియస్‌గా మీరొకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ రజనీ రెసిపీస్ అండ్ ఐడియాస్.